హలో ఎవ్రీవన్. ఇంతకుముందు పాత నెల్లూరు సిరీస్లో నేను మా పెద్దమ్మ ఊరికి వెళ్తూ చెప్పాను కదా, ఇది మల్లాంగుడి అండి. ఇక్కడ నేను చదువుకున్నాను. చాలా ఫేమస్ టెంపుల్. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి స్వయంభూ ఉంటారు. ఇక్కడ దీనికి చాలా పేరుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారని చెప్పాను కదా. సో మన స్వామివారి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయాయి. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఉంటాయన్నమాట. కానీ 2వ తేదీ 3వ తేదీ ఇవన్నీ ఏంటంటే నార్మల్గా చేస్తారు. కానీ 7వ తేదీ నుంచి మెయిన్ ఫలాభిషేకం, నందిసేవ, రథోత్సవం, నెక్స్ట్ వచ్చేసి కళ్యాణం, స్వామివారి కళ్యాణం, నెక్స్ట్ కొన్ని వసంతోత్సవం అని, అలకల దోపని, ఇవన్నీ చాలా బాగా చేస్తారు. సో ఎక్కడ నలుమూల నుంచి ఊర్లందరూ మల్లాంలో ఉంటారు కదా, చుట్టాలు అందరూ వస్తారనమాట. అండ్ మోరోవర్ ఎక్కువ తమిళనాడు నుంచి అంతా వస్తారు. ఈ గుడికి అయితే చాలా ఫేమస్ అండి. రేపైతే రథోత్సవం. ఎక్కడెక్కడి నుంచో వస్తారు రథం లాగడానికి అని మొక్కుంటారు. చాలామంది కోరికలు నెరవేరుతాయి అనమాట. అండ్ మోరోవర్ పెళ్లిగానోళ్ళు, పిల్లలు చాలామంది వచ్చి ఇక్కడ పూజలు చేయించుకుంటారండి. అంత ఫేమస్ ఇక్కడ. ఈ మల్లాం అనే ఊరు నాయుడుపేట, అంటే నెల్లూరు నాయుడుపేట ఐడియా ఉంటుంది కదా ఎవరికైనా, దగ్గరలో ఉండే వాళ్ళకి, తిరుపతి డిస్టిక్ వాళ్ళకి ఇట్లా ఐడియా ఉంటే మీరు ఖచ్చితంగా మీరు వెళ్ళండి. ఇక్కడ స్వయంభూ స్వామివారు వెలిచారండి. లోపల ఉంటారనమాట. కానీ అక్కడ చేయలేరు కదా అభిషేకాలన్నీ. సో ఇట్లా మండపం ఉంటుంది, తిరుగుడు మండపం ఉంటుంది. సో ఇక్కడైతే చేస్తారనమాట అభిషేకాలన్నీ. ఈరోజు అయితే స్వామివారికి పండ్లతో అభిషేకం చాలా అంగరంగ వైభవంగా చేశారంట. నెక్స్ట్ టైం నేను ఊరికి వెళ్ళినప్పుడు తప్పకుండా నేను ఆ గుడి అంతా చూపించి దాని చరిత్ర అంతా మీకు తెలియజేస్తాను. సో మీరు ఎవరైనా అంటే, ఎందుకంటే చాలా ఊర్ల నుంచి వస్తారండి, ఎక్కడెక్కడి నుంచో వస్తారనమాట. సో మీకు నేను తెలియజేస్తాను ఖచ్చితంగా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో ఈరోజు ఇలా బాగా జరిగింది. నెక్స్ట్ గ్రహణం కదా, సో గ్రహణం వల్ల మూసేస్తారంట టెంపుల్ ఈరోజు. నెక్స్ట్ మళ్ళీ రేపు నీట్గా అంతా కడిగి రేపు రథోత్సవం భలే జరగద్దండి, అంగరంగ వైభవంగా రథోత్సవం అయితే. సో ఇదండి మా మల్లాం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ గురించి. మీకు ఎంతమందికి ఈ టెంపుల్ ఐడియా ఉందో నా కమెంట్ సెక్షన్లో తెలిపేయండి. నెక్స్ట్ అయితే మంచి వ్లాగ్తో వస్తాను. బై బాయ్.